హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రీరామ్ తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, వేసవి కాలంలో అయినా ఎప్పుడైనా నేను చెప్పే టిప్స్తో మీ మొబైల్ యొక్క లైఫ్ని అయితే పెంచుకోవచ్చు. అది ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో గురించి మీ కామెంట్స్ని, మీ యొక్క అభిప్రాయాలని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన మొబైల్కి ముఖ్యంగా రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకటి బ్యాటరీ బ్యాకప్, ఇంకోటి హీటింగ్. మనం హీటింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. మన మొబైల్ హీట్ ఎప్పుడవుతుందంటే, ఒకటి ఛార్జింగ్ పెట్టేటప్పుడు, రెండు ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు, మూడు గేమ్స్ వాడేటప్పుడు. ముందు ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్ అవ్వకూడదు అనుకుంటే మీరు దానికి ఉన్న పౌచ్ని తీసి పెట్టండి. దానికి సూటబుల్ గల ఛార్జర్ని అయితే యూజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మన బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అలాగే రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేయకండి, ఎందుకంటే దానివల్ల కూడా మన మొబైల్ హీట్ అవుతుంది. గేమ్స్, హెవీ గేమ్స్ ఆడేటప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేసి ఆడుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మన బ్యాటరీ మీద కొంచెం ప్రెజర్ అనేది పడుతుంది. మన బ్యాటరీ మీద ప్రెజర్ అనేది ఎప్పుడైతే పడిందో అప్పుడు మన బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోవడం జరిగింది. మినిమం 7 అవర్స్ వచ్చేది ఇప్పుడు 2 అవర్స్ వస్తుంది. అలాగా కొంచెంగా మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది కోల్పోవడం జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్, హీటింగ్ రెండు సేమ్ ప్రాబ్లమ్సే. హీటింగ్ ఉంటే ఖచ్చితంగా బ్యాటరీ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీ మొబైల్ మరీ లో బ్యాటరీస్ పెట్టేదాకా అయితే వాడకండి. ఖచ్చితంగా మీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. మినిమం 20%, 15% ఉండగానే దానికి ఛార్జింగ్ పెట్టి ఫుల్గా ఎక్కిన తర్వాత వాడుకోండి. కొంచెం పెట్టి మళ్ళీ తీసి కొంచెం పెట్టి, అలా అయితే మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది కోల్పోవడం కూడా జరుగుతుంది. మీ మొబైల్ ఎక్కువ హీట్ అయ్యే గేమ్స్ కానీ, హీట్ అయ్యేలా నెట్ కానీ ఉపయోగించకండి. ఎక్కువ కూల్ అయ్యేలా వాడండి. ఒకవేళ హీటింగ్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయిన తర్వాత ఆన్ చేసి వాడుకోండి. దానివల్ల ఏంటంటే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం కలిసి వస్తుంది. ఇటువంటి చిన్న టిప్స్ పాటించడం వల్ల మన మొబైల్ యొక్క లైఫ్ని అయితే పెంచుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. మొబైల్ కొనుక్కునేటప్పుడు ఏమేమి చూసి కొనుక్కోవాలో నెక్స్ట్ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. బాయ్, సీ యూ నౌ.